ఎన్నికల కోడ్లో భాగంగా ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్ నగర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల దగ్గర అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు రైతులు ఎస్బీఐ బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేసిన రిసిప్ట్ చూపిస్తున్నా సీజ్ చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్ నుండి మహారాష్ట్ర నాగపూర్కు మామిడికాయల లోడ్ తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనాల తనిఖీలో నగదు డబ్బుతో పట్టుబడుతున్నారు. నగదుకు సంబంధించిన పూర్తి ఆధారాలు చూపించినా సీజ్ చేస్తున్నారని, దీంతో ఆసిఫాబాద్ జిల్లా ట్రెజరీ కార్యాలయం చుట్టూ వారం రోజులుగా డబ్బుల కోసం తిరుగుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50,000 వరకు నగదు తీసుకువెళ్లవచ్చునని అధికారులు తెలుపుతున్నా తనిఖీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. జిల్లా ఎన్నికల అధికారి స్పందించి చిన్న చిన్న ఆర్థిక అవసరాల కోసం నగదు తీసుకెళ్తే వారిపై తీవ్ర ప్రభావం పడకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఇది మేము హీరో పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్ మంచిర్యాల. మేము కాగజ్నగర్కు మా పార్ట్స్ సప్లై చేస్తూ క్యాష్ కలెక్షన్ తీసుకొని వస్తుండగా రాత్రి కాగజ్నగర్ వద్ద పోలీసు వాళ్ళు ఎలక్షన్ చెకింగ్ అని ఆపి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము అమ్మే బిల్స్, జిఎస్టీ బిల్స్ మరియు రిసీట్, ఆ రోజు క్యాష్ ఇచ్చిన వాళ్ళ రిసీట్, రిట్స్ ఇవన్నీ ఉన్నాక కూడా మా క్యాష్ సీజ్ చేసారు. ఆ క్యాష్ సీజ్ చేసి మాకు ఒక రిసీట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల గైడ్లైన్స్ ప్రకారం ఆధారాలు లేకపోతే క్యాష్ పట్టుకొని సీజ్ చేయాలి. కానీ అన్ని ఆధారాలు ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఎన్నికల అధికారులు క్యాష్ను సీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మేము ఒక 2 రోజులు ఈ ట్రెజరీ ఆఫీస్ చుట్టూ మా క్యాష్ రిలీజింగ్ కోసం ఒక రోజంతా పొద్దునొచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి మా ఆధారాలను చూపెట్టి క్యాష్ రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ అన్ని ఆధారాలు ఉన్న వాళ్ళు మాత్రమే క్యాష్ సీజ్ చేస్తున్నారు. అన్ని ఆధారాలు ఎన్నికల గైడ్లైన్స్ ప్రకారం అన్ని ఆధారాలు ఉంటే క్యాష్ సీజ్ చేయొద్దు. కానీ అన్ని ఆధారాలు చూపెట్టక కూడా క్యాష్ సీజ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. కావున 1,46,000 ఉండే దాన్ని మేము అన్ని ఆధారాలు చూపెట్టినా కూడా మా క్యాష్ సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల మేము చాలా మా దగ్గర ఆ రోజు అమ్మిన బిల్స్, ఎవరెవరు ఇచ్చారో డబ్బులు వాటికి సంబంధించిన రిసీట్స్, జిఎస్టీ బిల్స్, మరి కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి సంబంధించిన ఇన్వాయిస్ కాపీస్ అన్నీ చూపెట్టినా కూడా అవన్నీ మాకు సంబంధం లేదని చెప్పి సీజ్ చేసి మమ్మల్ని ట్రెజరర్ ఆఫీస్కు మళ్ళీ ఒక రోజు రావడం జరిగింది. ఇక్కడ పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి మళ్ళీ అవన్నీ చూపెట్టి జిరాక్స్లు అప్డివేట్ అని 300 రూపాయలు మాకు అప్డివేట్ అయింది. అవన్నీ చూపెట్టి అవన్నీ చేసి ఇక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చుంటే మళ్ళీ మాకు ఆర్డర్ కాపీ ఇచ్చి మా క్యాష్ మాకు ఇవ్వడం జరుగుతుంది. కానీ దీనివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని నేను ఇబ్బంది పడుతున్నాను. పేరేంటి? నా పేరు అశోక్ కుమార్, మంచిర్యాల, హీరో మహాలక్ష్మి పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్.